రహదారి భద్రత కల్పించడంలో వాహన చోదకులకు అవగాహనపరచడం, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఈ విషయంపై శోధించినటువంటి శ్రీకాకుళం ఆర్టీఓ పివి గంగాధర్ మాత్రం ఈరోజు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ విభాగంలో ఆల్ లైఫ్ టైమ్ అచీవ్ అవార్డును చేజిక్కించుకున్నారు. బెంగళూరులో జరిగినటువంటి ఈ అవార్డు ఫంక్షన్లో ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ఆయన ఈ ఎటువంటి గౌరవాన్ని, హానర్ని ఏ విధంగా చేజిక్కించుకున్నారో, ఎన్నేళ్ళ శ్రమ ఈయనకి ఈరోజు ఆ అందరం ఎక్కే అవకాశం కల్పించిన విషయం ప్రస్తుతం మనం గంగాధర్తో మాట్లాడుతున్నాం. ప్రతిరోజు చూస్తే తెల్లవారు లెగిస్తే ప్రమాదాలని వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రహదారుల విస్తరణ చేపట్టినప్పుడు కూడా ఈ ప్రమాదాల నివారణలో మీ వంతుగా చేసినటువంటి కృషి ఈరోజు మీకు ఈ గౌరవం తెచ్చిపెట్టిందంటే చాలా ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ నోబెల్ కాజ్ అండి ఇది. అంటే అవార్డు అనే కన్నా ఇది ఒక యాక్సిడెంట్స్ ఎవరైతే చనిపోయారో, యాక్సిడెంట్స్ ఎవరైతే ఇంజురీస్ అయ్యి మంచాన పడిపోయి ఎవరైతే పేరెంట్స్ని కోల్పోయి అనాథలు అయిపోయారో వాళ్ళ తాలూకు గొంతుకునై నేను మీ ముందు నిలబడ్డాను ఇప్పుడు. అంటే ఇది అవార్డు అనే కన్నా ఇది నాకు ప్రథమ బాధ్యత. అండ్ నాకు ఒక ప్యాషన్ కింద మానవాళికి మనం ఏం చేయగలం, మన సమాజానికి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది యాక్చువల్లీ నా వైఫ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు, నా వైఫ్ పేరు శిరీష అండి, అయితే డిస్కస్ చేస్తున్నప్పుడు ఆమె ఒకటే ఉంది, నువ్వు జస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట ఉంది, దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని యూ జస్ట్ గో హెడ్ అని. అదేంటంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. సో దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయి యంగ్ చిల్డ్రన్, ఐ మీన్ 18-19 ఏళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు అలా అలవోగ్గా రోడ్డు మీద ప్రాణాలు పోతుంటే, లేదంటే ఇంజరీస్ అయ్యి మంచాన పడిపోయి ఆ కుటుంబానికి తీరం శోకంగా మిగిలినప్పుడు చూసి చలించిపోయి ఇందులో ఏం చేయగలం, మనం మన వంతుగా ఒక డిపార్ట్మెంట్ పరంగా ఏం చేయగలం, అలాగే యాజ్ ఇండివిజువల్గా ఏం చేయగలం అనే ఉద్దేశంతో యాక్చువల్గా నేను దీని మీద ఒక రీసెర్చ్లా తీసుకొని చేయడం జరిగింది సార్. ఈ రీసెర్చ్లో మీకు ఏ అంశం దోహదపడింది? కుటుంబ నేపథ్యం కావచ్చు, డిపార్ట్మెంట్ నేపథ్యం కావచ్చు, అడుగడుగును కూడా హడిల్సే తప్ప కానీ ఎవరు కూడా చేదోడు నిలిచే పరిస్థితి లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకున్న వ్యక్తుల తాలూకా పర్సంటేజ్ ఎక్కువ రోజుల్లో గంగాధర్కి ఈ గౌరవం తెచ్చిపెట్టేందుకు మీరు పడినటువంటి ఈ శ్రమలో ఎంతమంది ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతుంది, ఎన్ని ప్రమాదాల నివారణకు దోహదపడిందంటే? ముఖ్యంగానండి నాకు దీనిలో ఒక చిన్న, మీరు నాకు ఆ లెవరేజ్ ఇస్తే చెప్తా. నేను బేసికల్లీ ఒక బెస్ట్ డ్రైవర్నండి. బై చైల్డ్హుడ్ సమ్వేర్ అరౌండ్ 10th క్లాస్ నుండి నాకు డ్రైవింగ్ ఏంటి, వాట్ ఈజ్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ ఇంజన్స్, వాట్ ఈజ్ టెక్నాలజీ అనేది కొంత అవగాహన, కొంత ఆసక్తి ఉండడంతో నేను ఈ దిశగా కొంచెం పయనించడం జరిగింది. సేమ్ టైం నా ఇంజనీరింగ్లో కూడా నేను సబ్జెక్ట్స్ నేర్చుకున్నది నాది ఆటోమొబైల్ స్పెషలైజేషను వైల్ డూయింగ్ మై ఇంజనీరింగ్. సో దాంతో నాకు ఇంజన్ సైడ్ ఏంటి, డ్రైవర్ సైడ్ ఏంటి, డ్రైవర్గా ఎన్ని డిఫికల్టీస్ ఉంటాయి, వాళ్ళ షూస్లో మనం అడుగు పెట్టి చూస్తే మనకు అసలు ఏంటి అవగాహన, రోడ్డు మీద ఎలా ఇబ్బందులు ఉన్నాయనేది ఆలోచిస్తూ ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టేపటికి ఈ టెక్నాలజికల్గా ఏమేమి అడ్వాన్స్మెంట్స్ చేయాలి, టెక్నాలజికల్గా ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి, ముఖ్యంగానండి హెల్మెట్ పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో, లేదంటే భద్రంగా నువ్వు మత్తు పానీయాలు సేవించుకోకుండా బండి నడపాలి, లేదంటే సెల్ ఫోన్ వాడద్దు. ఇవి జనరల్ టెర్మినాలజీ, వీ కెన్ స్పీక్ అబౌట్ ఎనీ పీపుల్. బట్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వచ్చేప్పటికి మేమేంటంటే నేను ముఖ్యంగా ఫోకస్ చేసేది రోడ్స్ డిఫెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత ఈ వెహికల్ పలానా ఈ సైజ్ వెహికల్ పాస్ అవ్వడానికి ఇది ఫీజిబుల్గా ఉందా లేదా, లేకపోతే ఏం మోడిఫికేషన్స్ చేయాలి, వీటి మీద ముఖ్యంగా NH అథారిటీస్ తోటి, R&B అథారిటీస్ తోటి, మున్సిపల్ అథారిటీస్ తోటి ఇది ఒక భాగం కింద పెట్టుకుని ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, చైర్మన్షిప్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మీటింగు, మా డిప్యూటీ కమిషనర్ గారు యాజ్ అ కన్వీనర్ మెంబర్. సో ఈ పాయింట్స్ డిస్కషన్కి వచ్చినప్పుడు నేను యాక్టివ్ రోల్ తీసుకుని వీడియోస్ రూపంలో, ఆడియోస్ రూపంలో అండ్ డిజైన్ ఫాల్ట్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డ్రైవర్ పర్స్పెక్టివ్లో, లేదంటే ఒక రోడ్ యూజర్ పర్స్పెక్టివ్లో దీస్ ఆర్ ఆల్ ద డిఫికల్టీస్ అని హైర్ అథారిటీ దృష్టికి తీసుకురావడం. అలా చేసిన నేపథ్యంలో ఈరోజు రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంటే కనుక
వాహన చోదకుడికి అనుకూలంగా నిర్మించాల్సిన రహదారి నిర్మాణంలో లోపాలను కూడాను ఒక ఆర్టీఓగా మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిణామాల్లో రోడ్లు ఉన్నాయంటే? మీరు యూఆర్ ఆన్ ద రైట్ పాయింట్ సార్. ఏంటంటే రోడ్డు యూజర్గా నా డిఫికల్టీస్, ఒక సిటిజన్ తాలూకా డిఫికల్టీ ఏంటి, అలాగే ఒక డ్రైవర్గా ఉండే డిఫికల్టీస్ ఏంటి, లేదు ఒక ఏమంటారు ఒక ఆపరేటర్గా ఉండే డిఫికల్టీస్ ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకుంటూ సేమ్ టైం అదేంటంటే సార్, ఎస్పెషల్లీ రోడ్డుకు వచ్చేప్పటికి ఒక అన్ఎడ్యుకేటెడ్ వాడతారు, ఒక పిల్లలు వాడతారు, ఒక ఏజ్డ్ పీపుల్ వాడతారు, అలాగే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ వాడుతూ ఉంటారు. సో ఇందులో వాళ్ళందరినీ కలెక్టివ్గా వాళ్ళ ఐడియాస్ని మనం తీసుకుంటూ ఆ రోడ్ డిజైన్ అనేది జరగాలి. అలాగే అక్కడ వెహికులర్ మూవ్మెంట్ ఏంటి, అక్కడ లోకల్ కండిషన్స్ ఏంటి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మనం ఇక్కడ ఉన్న పరిస్థితి వైజాగ్లో ఉండదు, వైజాగ్లో ఉన్న పరిస్థితి ఢిల్లీలో ఉండదు. సో కనుక లోకల్ పరిస్థితులు ఏంటి, లోకల్గా మనకి నీడ్స్ ఏంటి, లోకల్ డిమాండ్స్ ఏంటి, లోకల్గా మనకి అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, ఇది దృష్టిలో పెట్టుకుని డిజైన్ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వెళ్తే, మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ యాజ్ ఏ ఎన్హెచ్ఏ, యాజ్ ఏ ఆర్ఎండ్బి, లేదంటే యాజ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ అదర్వైజ్ పంచాయతీ, ఆ డిపార్ట్మెంట్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక ఆర్టీఓ అధికారిగా ఈరోజు ఈ నిర్మాణాల్లో మీకంటూ ఒక సూచన మీ నుంచి అడిగితే ఆ నిర్మాణాల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కట్టడి చేసే అవకాశం కలుగుతుందేమో? 100% అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, దిస్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఓకే, నేను ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ని తప్పుపడడం కానీ ఏ డిపార్ట్మెంట్ని మనం ఎత్తి చూపడం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసినప్పుడు కండిషన్స్ ఒకలా ఉండొచ్చు. ఇప్పుడు సిటీ పెరుగుతుంది, అలాగే టౌన్ పెరుగుతుంది, తర్వాత వెహికల్స్ పెరుగుతున్నాయి. సో వీటికి అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటూనే ఉండాలి. దిస్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దీనిలో ముఖ్యంగా మీరు అడిగిన దీనికి నేను చెప్తున్నాను, ఎందుకంటే మనం టెక్కలి, పలాస, ఇచ్చాపురం నుండి మన వెహికల్స్ ఏదైతే బస్ స్టాండ్కి 400-500 బస్సెస్ ఎవ్రీ డే దే యూస్ టు కమ్ అండ్ దే యూస్ టు గో టు ఆర్టీసీ కాంప్లెక్స్. అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్కి అంబులెన్సెస్ వస్తూ ఉంటాయి, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి ఇక్కడ మేజర్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఎస్పీ ఆఫీస్, కోర్టు, నెక్స్ట్ మనకి బస్ స్టాండ్. సో వీటికి రావాలంటే ఇంతకుముందు సార్ ధర్మాస్ దాబా అని కొత్త రోడ్ దగ్గర ఉంది, అక్కడ ప్రతి వెహికల్ రివర్స్లో వెళ్ళడం చూశాను నేను. సో ఒకసారి మీటింగ్లో, అంటే ఇది జోక్గా కాదు కానీ బట్ ఎన్హెచ్ఆర్టీసీని అడిగాను. చూసి చూడనట్టు ఉండకుండా ఎందుకు ఆ ప్రయత్నం చేశారో, మీరు చేసిన ప్రయత్నంలో మీకు అనుకున్నట్టుగా అక్కడ ఆ నిర్మాణం తొలగించబడిందా? ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే వీటి వలన ప్రతిరోజు కనీసం ఇలాగా 12 జంక్షన్స్ ఉన్నాయి సార్. ఈ 12 జంక్షన్స్లో ఎయిదర్ ఈ జంక్షన్ కానీ, ఆ జంక్షన్ కానీ, నెక్స్ట్ జంక్షన్ కానీ ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ అయ్యేది. ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే ఎందుకు అవుతుంది, నేను వచ్చిన ఫస్ట్ నెలలోనే నేను దీని మీద స్టడీ చేసి దీనికి అసలు వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది ఒక ఇంజనీరింగ్ పరంగా, ఒక డ్రైవర్ పరంగా, ఒక టెక్నాలజికల్గా అన్నీ మిక్స్డ్ చేసి మనం ఆలోచిస్తే, సో దిస్ ఈజ్ హౌ సమ్ మోడిఫికేషన్స్ మే హెల్ప్ అనేసి అని చెప్పి అది మన పై అధికారులకి, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, అలాగే ఎస్పీ గారి దృష్టిలో పెట్టి, అధికారుల దృష్టిలో పెట్టి వాళ్ళ సహకారంతో చాలా చేంజెస్ తీసుకొచ్చాం సార్. నౌ దే హావ్ కమ్ డౌన్ టు పర్టికులర్ ప్లేసెస్లో అయ్యే యాక్సిడెంట్స్ అన్ని 0 అయిపోయినాయి సార్. ఈ సర్వీస్లోకి వచ్చేసరికి 2 లైన్స్ మాత్రమే ఉండేది, అది 4 లైన్ ఎక్స్టెన్షన్ జరిగింది, ఇప్పుడు 6 లైన్ ఎక్స్టెన్షన్ కూడా జరిగింది. అప్పటికి ఇప్పటికీ ప్రమాదాలు తగ్గాయి లేక పెరిగాయి అని మిమ్మల్ని అడిగితే? అంటే సార్ ఒకటైతే కరెక్ట్, ఇప్పుడు మనకి వెహికల్స్ ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో, వెహికల్ ఇవాళ జపాన్లో ఏ వెహికల్ వస్తే నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ మనకి ఇండియాలోకి వచ్చేస్తుంది ఆ వెహికల్. అంటే టెక్నాలజికల్గా పరంగా మనం చూసుకుంటే వెహికల్స్ అయితే అప్డేటెడ్ ఉంటున్నాయి. వేరేస్ నేను నా రోడ్స్ ఏంటి, నా కండిషన్స్ ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం ల్యాగింగ్ ఉన్నాం సార్. అందులో ఏమి మనం మొహమాట పడక్కల్లా, ఆ ల్యాగింగ్ని అది సింక్రనైజ్ చేసుకోవడానికి దెర్ ఇస్ ఎ గ్యాప్. అంటే ల్యాగింగ్ అనేది నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే స్థానిక వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టకపోవడమే ప్రమాదాలకు కారణం? అంటే సార్ ఇది నిర్లక్ష్యం అనే కన్నా మనం ఎలా తీసుకోవచ్చు అంటే, స్టాటిస్టిక్స్ చేంజ్ అయిపోతున్నాయి సార్. ప్రతిరోజు వాల్యూమ్స్ పెరిగిపోతున్న దానికి తదనుగుణంగా మనకు రోడ్స్ కూడా డెవలప్మెంట్స్ అవ్వాల్సిన ఇది ఉంది, ఆవశ్యకత ఉంది. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే మనం ఆర్చ్ జంక్షన్ తీసుకున్నాం, ఎర్రనాయుడు గారు ఉండే అక్కడ ఆర్చ్, అక్కడ ఏంటంటే 2 లేన్కే ఆర్చ్ రెస్ట్రిక్ట్ చేశారు, వేరస్ దట్ రోడ్ ఈజ్ 4 లేన్.
సో అది తీసుకుని అలాగే మన హానరబుల్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు సార్ దృష్టిలో, కలెక్టర్ సార్ దృష్టిలో పెడితే వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుని దాన్ని వైడెన్ చేద్దామనేసి అని చెప్పి సార్ చాలా పాజిటివ్గా తీసుకుని అంటే అదే చెప్తున్నా కదా సార్, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక మేజర్ టాస్క్. ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి కన్విన్స్ చేయడం అనేది అది కూడా డెఫినెట్లీ ఇట్స్ ఏ టాస్క్. ఆంధ్రప్రదేశ్లో ఈ శాఖలో ఉన్నటువంటి ఎవరికీ దక్కని ఒక అరుదైన గౌరవాన్ని పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి లైఫ్ టైం అచీవ్ అవార్డు ఆర్జించారు. ఈ నేపథ్యంలో మీలాగే ప్రతి ఒక్కరూ కనుక ఆలోచిస్తే ప్రమాదాలు లేనటువంటి సమాజాన్ని ఉదయం లేస్తే చూస్తాము అనడంలో ఎటువంటి అతిశక్తి లేదంటే డెఫినెట్గా సార్, డెఫినెట్గా వీ కెన్ కమ్ డౌన్ టు జీరో యాక్సిడెంట్స్. ఓన్లీ థింగ్ ఈజ్ కమిట్మెంట్. సో స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ ఇట్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. రోడ్డు మూలాన రోడ్డు ఇంజనీర్స్ వేసుకెళ్ళిపోయి, వెహికల్ మూలాన వెహికల్ నడుపుకెళ్ళిపోయి, ఇలా అయితే మనకు ఆ సింక్రనైజేషన్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ మనం ఏదైతే అనుకున్నామో అది ఆ గోల్ రీచ్ అవ్వలేము. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండి సేమ్ టైం మనకి ఏమంటారు పబ్లిక్లో అవగాహన కూడా. ఎందుకంటే ఇది ఒక్క ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ తోటే మనం అన్నీ సెటరేట్ చేయలేము. ఎందుకంటే మనం చూస్తున్నాం సార్, కొవ్వాడ ప్లాంట్కి భూములు తీసుకుని భూములు కోల్పోయినాక వాళ్ళకి వచ్చిన కాంపన్సేషన్ తోటి వెహికల్స్ కొనుక్కుని పిల్లలు యూత్ అంతా మన హానరబుల్ సీఎం గారు కానీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ సోకాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ మన ఇండియాకి ఆస్తి. అది 18 ఏళ్ళ నుండి 35-40 ఏళ్ళు వయసు ఉన్నోళ్ళు ఇండియాకి చాలా పెద్ద ఆస్తి. మన ఏ కంట్రీకి లేదు అది. అంత ఆస్తిని మనం జస్ట్ లైక్ దట్ అలవోగ్గా గాలిలో కలిసిపోతూ ఉంటే యాక్సిడెంట్స్ రూపంలో చాలా బాధేస్తుంది సార్. ఇది మన ఆస్తిని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. కనుక ప్రతి సిటిజను ఈ పాజిటివ్గా మనం థింక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన గోల్స్ రీచ్ అవుతాము. జీరో యాక్సిడెంట్స్ పరంగా మనం డెఫినెట్గా సాధించవచ్చు సార్. దానికి మీ అందరి సహకారం, ఎస్పెషల్లీ సార్ యువర్ రోల్ ఈస్ వెరీ మచ్ వైటల్. వై? బికాస్ మేము ఎంతవరకు ఏంటంటే అన్సంగ్ హీరోస్ అంటారు. అంటే యాక్సిడెంట్ అయితే అది న్యూస్, యాక్సిడెంట్ అయ్యింది ఏదో బస్ కాలిపోయింది లేదంటే ఇంకోటి అయితే అది మనం చాలాసార్లు రిపీటెడ్గా వింటూ ఉంటాం. దాన్ని ఏంటి ఎలా అరే ఎందుకు అయిందని సరే బాధపడతాం. బట్ యాక్సిడెంట్ అవ్వకపోతే ఈరోజు ఏ యాక్సిడెంట్ కాలేదు, అది న్యూస్ ఎప్పటికీ కాదు. సో యాక్సిడెంట్ అవ్వకుండా మీకు న్యూస్ ఇవ్వకుండా చూడడమే మా బాధ్యత. కనుక దట్ ఈస్ వేర్ వీ విల్ రిమైన్ యాజ్ అన్సంగ్ హీరోస్. సో అఫ్కోర్స్ ఇక్కడ మా గోల్ ఏంటంటే వీ వాంటెడ్ టు అచీవ్ జీరో యాక్సిడెంట్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ ఎయిమ్ ఫర్ విచ్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ అండి శిరీష. ఇందులో షీ ఆల్మోస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ నన్ను ఈ రోడ్ల మీదకి ఈ విధంగా చూస్తే కనుక ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్ మీద ఒక మచ్చ ఉంది. ప్రతి వాహన చోదకుడు కూడా ఆర్టీఓ ఆఫీస్ అని అంటే కొంతలా మదన పడుతుంటారు. సో ఇటువంటి మచ్చ ఉన్నటువంటి ఒక సెక్టర్లో పనిచేస్తూ ఇటువంటి ఒక హానర్ని పొందేందుకు ఎటువంటి అవరోధాలను అధిరోహించి ఈ గౌరవం దక్కించుకున్నారు గంగాధర్ గారు? అంటే ఇది ఏం లేదు సార్, మీరు చెప్పింది అంటే ప్రతి మనిషిలో కూడా పాజిటివిటీ నెగిటివిటీ ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు అనేది రావడం సర్వసహజం. కాకపోతే ఇబ్బందులు 1% 2%ని మనం ఓవర్కమ్ చేస్తూ అసలు పాజిటివ్ వైపు మనం ఆలోచిస్తూ పోతే ప్రతి ఒక్కళ్ళు సో డెఫినెట్గా అండి మనం దిస్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రాకెట్ సైన్స్. వీ కెన్ అచీవ్ జీరో యాక్సిడెంట్స్. ఓన్లీ థింగ్ ఈజ్ కమిట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ సొసైటీ. దట్స్ వాట్. చూస్తే కనుక ప్రస్తుతం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును చేజిక్కించుకున్న గంగాధర్ మాత్రం జీరో యాక్సిడెంట్లు జరిగే విధంగా కార్యాచరణ రూపొందించేందుకు ప్రతి ఒక్కరు సహకారాలు అందాలి. తనకు చిన్నతనం నుండే డ్రైవింగ్పై ఉన్నటువంటి ఆసక్తి, చదువుకున్నప్పుడు కూడాను ఇంజనీరింగ్లో మెకానిజం, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రమాదాలు ఎక్కడ సంభవిస్తున్నాయని పసిగట్టి ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు NH-16లో కట్టినటువంటి కట్టడాలను కూడా తొలగించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ ప్రయత్నంలో చేదోడుగా నిలిచినటువంటి ఉన్నతాధికారులు, డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారుల తాలూకు సహాయ సహకారాలు తనకి ఇటువంటి హానర్ను తెచ్చిపెట్టిందని చెప్పి ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతను ఎరిగి ఆ వాహన చోదకులు కావచ్చు, అదేవిధంగా ఆ వెహికల్ తాలూకు కండిషన్ కూడాను పరిణామాలు తీసుకోవాలి. అనునిత్యం మనుషులు ప్రాణాలను బలి కొనకుండా ఉండేందుకు చేసినట్టు ప్రతి ప్రయత్నం కూడాను వ్యక్తిగతంగా గనక వారు ఓన్ చేసుకోగలిస్తే మాత్రం ప్రమాద రహిత భారతదేశాన్ని మనం
చవిచూడబోతున్నామని చెప్పి ఆయన స్పష్టం. ఈ దిశగా ప్రతి ఒక్క వాహన చోదకుడు కూడా తన వ్యక్తిగతమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆయన మాటలు దోహదపడతాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.